ఈరోజు మనం ధ్యానం చేసే అంశం, దేవుని ద్వారా ఆశీర్వాదాలను మన యొక్క జీవితాల్లో మనం పొందుకోవాలంటే మనము చేయవలసిన కార్యములు ఏంటి? ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి అని నేను ప్రశ్న చేస్తే అందరూ కూడా చేతులు ఎత్తారు కదండి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, దేవుడు మా కష్టార్జితాన్ని ఆశీర్వదించాలి, దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, మేము చేసేది ప్రతిదీ కూడా దేవుడు దీవించాలి అనే ఒక ఆశ ప్రతి ఒక్కరు ఉంటుంది. కారణం ఏంటంటే మనం నమ్ముకున్న దేవుడు ఆశీర్వాదమునకు కర్త, ఆశీర్వాదమునకు మూలం. ఆయన మాత్రమే ఆశీర్వదించేవాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదము శాశ్వతమైన ఆశీర్వాదం. కాబట్టి ఆ యొక్క శాశ్వతమైన ఆశీర్వాదం మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో కలిగి ఉండాలని మనం ఆశిస్తాం. కానీ ఈరోజు ఆ మెసేజ్ ఏంటంటే, ఈ దేవుని దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలంటే మనము చేయవలసినవి ఏంటి? కాబట్టి దేవుని యొక్క మందిరానికి వచ్చే వాళ్ళు 3 రకాలుగా ఉంటారు. చెప్పాను నేను, నా మాటలు కాదు. ఆర్ఆర్కే మూర్తి గారు, జోషి గారు వాడేవారు. ముఖ్యంగా జోషి గారు దేవునికి మందిరానికి వచ్చేవాడంట, వస్తారు కానీ వినరంట. ఏంటి? రారు, వినరు, ఉండరు. 3 కేటగిరీస్. ఏంటి? మొదటి కేటగిరీ ఏంటి? వాళ్ళు రారు అసలు. అప్పుడప్పుడు వస్తారు, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్కి వస్తారు. ఆ బ్యాచ్లో మనం లేవు దేవునికి మందిరం. సెకండ్ బ్యాచ్ ఏంటి? ఇది డేంజరస్ బ్యాచ్, పరమ డేంజరస్ బ్యాచ్. చచ్చే వరకు ఉంటారు, కళ్ళు ఆర్పకుండా పాస్టర్ చూస్తూ ఉంటారు. ఇంకా పాస్టర్ ఫుల్ ఖుషి అయిపోతారు. అబ్బా మా వాళ్ళు ఏ వింటున్నారా అమ్మో అని ఫుల్ ఖుషి అయిపోతారు పాస్టర్. కానీ ఒక్క మాట కూడా వాళ్ళు కూర్చుంటారు. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్. బాడీ మాత్రం ఉంటుంది విగ్రహం లాగా, కానీ అది చలనం లేదు. దేవుని యొక్క వాక్యం మాట్లాడితే అది ఇక్కడ ఎక్కదు అసలు. ఇలా విని ఇలా వదిలేస్తారు. అదే ఎవడైనా తిడితే, ఎవడైనా కాని మాట అంటే ఇక్కడ పెట్టేసుకుంటా, ఇక్కడ భద్రంగా ఉండు, చక్కగా ఉండు, బయటికి రాక ఇక్కడే ఉండు. నీ హృదయంలో ఉంచుకోవాల్సిన ఏంటో తెలుసా? దేవుని యొక్క మాట. వాడన్న మాటలు, ఈడన్న మాటలు, వాడలా చేసాడు, ఈడలా చేసాడు. లోకంలో ఉన్నది ఎందుకంటే వాళ్ళు అలా చేసేదానికే. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? వాటిని పట్టించుకోక, నన్ను పట్టించుకో. నీ హృదయంలో నా మాటలను భద్రం చేసుకో, నా మాటలు నీ హృదయంలో ఉంచుకో. కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వినని గుంపుగా ఉండొద్దు, వినే గుంపుగా మనం ఉందాం. మూడవది ఉండడం. ఏదో ఏ పని ఉందో తెలియదు, మరి దేవుని కంటే ఎక్కువ పని ఏదో ఉందేమో. అంటే దానివల్ల ఏంటో తెలుసా? దేవుని మనం అవమానపరిచినట్టు. లార్డ్, నీకంటే నాకు ఇంకో ఇంపార్టెంట్ పని ఉంది. కాబట్టి అలాగే మనం ఉండొద్దు. ఏం చేద్దాం? దేవుడిచ్చిన సమయంలో చక్కగా దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క ప్రశాంతలో మనం ఉందాం. అలాంటి కృపను దేవుడు మనకిచ్చి నడిపించును గాక. కాబట్టి బ్లెస్సింగ్స్ మన యొక్క జీవితాల్లో మనం పొందుకోవాలంటే మనము చేయవలసిన కొన్ని కార్యాలు సమయానుకూలంగా నేను చెబుతాను. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు నేను ప్రిపేర్ అయ్యేది ఒకటి ఉంటుంది, నేను రాసుకొచ్చింది ఒకటి ఉంటుంది, పాయింట్. కానీ ఇక్కడ మీ అందరూ చూసినప్పుడు దేవుడు చెప్తాడు, చూడు ఇది కాదు, ఇది చెప్పండి. అందుకని ఏం చేయాలి? నేను ఎంతో శ్రమపడి నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు ప్రిపేర్ అయ్యి ఒక్క మెసేజ్ కోసం మినిమం ఒక 15 days టైం నేను యూజ్ చేస్తాను. సడన్గా నేను మెసేజ్ని కూడా నేను సిద్ధం చేసుకోను. ఆల్మోస్ట్ ఇక మెసేజ్ నేను ఒక 20 days బ్యాక్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు దేవుడు సమయం ఇచ్చాడు, దాన్ని మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని ద్వారా ఆచరించబడాలంటే, మన కుటుంబాలు దేవుని ద్వారా ఆచరించబడాలని, మన యొక్క వ్యక్తిగత జీవితాలు దేవుని ద్వారా ఆచరించబడాలంటే మనము చేయవలసిన మొదటి పని సామెతలు 10:6 చదవండి. సామెతలు 10:6.
నీతిమంతుని తల మీదికి అంటే నీకు ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? ఎలాగుండాలి? నువ్వు నీతిమంతుడుగా ఉండాలి. నీతిమంతుని తల మీదికి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. అంటే దేవుని యొక్క దీవెనలో మన యొక్క జీవితాల్లో మనం పొందుకోవాలంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నీతిమంతుడుగా ఇక లోకములో నువ్వు బ్రతుకు. దేవుని దగ్గరకు రాకముందు మనము అనీతిమంతులం, మనలో నీతి లేదు. కానీ నీతిమంతుడైన దేవుడు మనలో ఉన్న ఆ యొక్క దుర్నీతిని తీసుకొని ఆయనకున్న నీతిని మనకిచ్చి నీతిమంతులుగా ఆయన మనల్ని చేశాడు. అంటే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి విమోచించబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఎవరు? నీతిమంతులు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఏంటి? నీతిమంతులుగా దేవుడు మనల్ని చేశాడు. కానీ సమస్య ఏంటో తెలుసా? దేవుడు ద్వారా నీతిమంతులుగా మార్చబడిన మనం మరలా ఏం చేస్తున్నాం? అనీతిమంతులుగా మనం ఏం చేస్తాం? మారిపోతున్నాం. నువ్వు నీతి కలిగిన వ్యక్తివైతే నీతి కార్యాలు చేస్తావు. దేవుడు నీతిమంతుడిగా నిన్ను నన్ను మార్చింది ఎందుకంటే నీతి కలిగిన జీవితాన్ని జీవించేదానికి. బైబిల్లో మనకు కనిపిస్తుంది నీతి గలవారు చేసే కార్యాలు ఏంటి, నీతి లేని వాళ్ళు చేసే కార్యాలు ఏంటి. నీతి సంబంధులు దైవ సంబంధులు. ఎవరైతే నీతితో బతకటం లేదో వాళ్ళు సాతాను యొక్క సంబంధం. దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని, యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని ఏం చేసింది? పవిత్రత ఇచ్చి యేసు రక్తం మనల్ని అనీతిమంతులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా మార్చింది. ఈ నీతిమంతులుగా దేవుని ద్వారా మార్చబడిన మనం మన స్వక్రియ క్రియల చేత కాదు, మన పరిశుద్ధత వలన కాదు, మనం చేసిన పుణ్య కార్యాలను బట్టి నీతిమంతులుగా మనం మార్చబడలేదు. కేవలము కలువరి శిలువలో యేసయ్య కార్చిన పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తము ద్వారే అనీతిమంతులుగా ఇక లోకములో ఉన్న మనల్ని దేవుడు నీతిమంతులుగా మార్చాడు. దేవుని ద్వారా నీతిమంతులుగా మార్చబడిన మనం ఏం చేయాలి? ఈ లోకములో ప్రతిరోజు కూడా నీతి కార్యాలు చేస్తూ నీతితో బతికితే నీతిమంతుడుగా ఇక లోకంలో జీవిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడుగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీ తల మీదికి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు దిగి వస్తాయి. పరలోకము నుంచి అపరిశుద్ధ దేవుడు, ఆశీర్వాదకు కర్త అయిన దేవుడు ఇక లోకములో నీకు కావలసిన ప్రతి దీవెన, నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ఆయన నీ తల మీదికి ఆయన పంపింపచేసే గొప్ప దేవుడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన ఆశీర్వాదకు కర్త. ప్రతి మంచిది, ప్రతి శ్రేష్టమైనది మన యొక్క జీవితంలో దేవుడు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో బెస్ట్ ఇచ్చేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అది మన యొక్క జీవితంలో మన తల మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? నీతిమంతులుగా మనం ఉండాలి. ఏంటి ఇక నీతి? ఇక లోకంలో కనబడుతున్న నీతులు ఏంటంటే స్వనీతి. స్వనీతి అంటే ఏంటి? స్వనీతి. నేను నాలాంటి వాడు లేడు, నేను ఈ మంచి పని చేస్తున్నాను, నేను ఇంతగా కష్టపడుతున్నాను. స్వనీతి. వీళ్ళు మాట్లాడేది నా 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 స్వనీతి. రెండో గుంపు ఏంటి? దుర్నీతి. దుర్నీతి అంటే ప్రతిదీ కూడా చెడ్డ అయినది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దుష్టుడి నుండి వచ్చింది.
దుష్టుండి వచ్చేది దుర్నీతి. ఒకటి స్వనీతి, తర్వాత దుర్నీతి, తర్వాత లోకనీతి. లోకనీతి ఏంటి? చాలా మంది అంటారు కదా, లోకం ఎలా నడిస్తే అలా నడిచేస్తాం బ్రదర్, మన ఏమన్నా స్పెషలా? అవును స్పెషల్, నువ్వు స్పెషలే. చాలా మంది అంటారు ఏంటి తెలుసా, వాళ్ళు అలాగే చేస్తున్నారు, మెజారిటీ అలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళిపోతున్నాను. నువ్వు మెజారిటీగా వాళ్ళని వెంబడించే దానికి కాదు, నువ్వు దేవుని వెంబడించే దానికి దేవుడిని నేను చేశాడు, పిలుచుకున్నాడు. దేవుడు చెబుతున్నాడు అందరూ వెళ్ళే దారిలో కాదు, నా త్రోవలో నువ్వు నడువు. కాబట్టి కొంతమంది లోకపు నీతిలో ఉంటారు. లోకములో ఉన్న నీతి ఎంత అంటే అపవిత్రమైంది, స్వార్థంతో కూడింది, ఏదో ఒక బెనిఫిట్ ఆశించి ఆ నీతి అలాగుంటుంది. కాబట్టి ఇక లోకంలో మనకు కనబడే 3 నీతులు కనబడతాయి. ఒకటేంటి? స్వనీతి, రెండోది దుర్నీతి, మూడోది లోకనీతి. ఈ 3 నీలో ఉంటే నువ్వు నీతిమంతుడు కాదు. ఏంటి? స్వనీతి ఉండకూడదు. ఎంత మంచి పనైనా చేయను, ఎంత పరిశుద్ధుడు అయినా నీ నోటితో చెప్పుకోకు, నువ్వెంత భక్తుడు అయినా నీ నోటితో చెప్పుకోకు, ఎంత విశ్వాసి అయినా కొండలను పెకలింపగలిగే విశ్వాసం నీకున్నప్పటికీ నువ్వు చేస్తున్న ఇక ప్రార్థన ఒక విలువైన ప్రార్థన శక్తిగా ఉన్నప్పటికీ స్వనీతితో బతకద్దు, దుర్నీతితో అసలు బతకద్దు. దుర్నీతి చేసేవాడు దుష్టమైన ప్రవర్తన కలిగి ఉంటాడు, దుష్ట ఆలోచనలు కలిగి ఉంటాడు, దుష్ట క్రియలు వాడు చేస్తాడు. ఇతరులను బాధ పెట్టడమే వాళ్ళ యొక్క ఎజెండా. కారణం ఏంటి? దుష్టుడు వాడు చెడిపోయాడు. వాడు ఎలాగ నాశనానికి వాడు పాత్రుడు. కానీ వాడు ఒక్కడే నాశనానికి వెళ్ళకూడదని తనతో పాటు మమ్మ కూడా ఏం చేస్తాడంటే లాక్కొని వెళ్తాడు. కొంచెం నా కంపెనీ ఇవ్వా, ఒక్కడిని లేదా నాకు బోరు, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అని ఈ లోకంలో ఇక తలుపు బెలుక్కుని చూపించి ఏం చేస్తాడు? శరీరాశ, జీవపు డంబం, నేత్రాశ, వీటిని పట్టుకొని ఏం చేస్తాడంటే వాడిని ఆకర్షిస్తాడు. యేసయ్యనే వదిలిపెట్టలేదు, నిన్ను నన్ను ఆవిడ వదిలిపెడతాడా? యేసయ్యనే వదిలిపెట్టలేదండి సాతానుడు. ఆ నీతిమంతుడినే వదిలిపెట్టలా. ఆ నీతిమంతుడు తన నీతిని కాపాడుకున్నాడు. ఎలాగో తెలుసా? 40 దినాలు యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? బాప్తిస్మం తీసుకుని వెంటనే ఏం చేశాడు? అరణ్యానికి వెళ్ళిపోయాడు. 40 దినాలు ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత సాతాను ఏం చేశాడు? శోధించడం మొదలు. ఎలా శోధించాడు? ఫస్ట్ నీకు బాగా ఆకలి అవుతున్నాను తెలుసు, నువ్వు శక్తి కలిగిన వాడు తెలుసు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని దేనిపైన దెబ్బ కొట్టాడు? ఆకలి. ఆకలి అనేది ఏంటి? శరీరాశ. శరీరాశ. 40 దినాలు తినలేదు, ఆకలి అయిపోతుంది. కానీ వెంటనే నీతిమంతుడైన యేసయ్య నీతిమంతునిగా ఉండేదానికి ఆ యొక్క శరీర ఆశను ఏం చేశాడు? విసర్జించాడు. వెంటనే సాతానుతో చెబుతున్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన. ఈ రొట్టె తింటే నేను చచ్చిపోతాను ఒకరోజు, కానీ దేవుని నా యొక్క జీవితంలో జీవాహారముగా నేను పుచ్చుకుంటే శాశ్వతముగా నేనేం చేస్తానంటే జీవిస్తాను. కాబట్టి నా ఓటు దేనికంటే నా ఆకలికి కాదు, నా ఓటు దేనికంటే దేవుడు. కాబట్టి నీతిమంతుడైన యేసయ్య అనీతిమంతుడుగా కాకుండా ఆయన నీతిని కాపాడుకునే దానికి ఆయన చేసిన పని ఏంటంటే శరీర ఆశను ఏం చేశాడు? విసర్జించాడు. తర్వాత రెండో ఏం చేశాడు? వదిలేడా సాతానుడు? వదిలిపెట్టలా. ఈసారి దేనిపైన అటాక్ చేశాడు? చెప్పండి, ఏం ఎట్లుంది బైబిల్లో? ఏం చేశాడు?
ఇక లోకాన్ని ఒకసారి చూపించాడు. ఏంటి? ఇక లోకాన్ని చూపించాడు. దాంట్లో ఉన్న తలుకు బెలుకులు చూపించేశాడు, దాంట్లో ఉన్న స్పెషల్స్ని చూపించేశాడు, దాంట్లో ఉన్న రంగుల్ని చూపించేశాడు, దాంట్లో ఉన్న ప్రతి విధమైన ఆకర్షించబడే వాటిని చూపించేశాడు. అన్నాడు ఒక మాట. ఏమన్నా? యేసయ్య దానికి లొంగాడా? లొంగలేదు కాబట్టే నీతిమంతుడుగా ఆయన జీవించగలిగాడు. నువ్వు నేను లొంగిపోతున్నాను కాబట్టి నీతిమంతులుగా జీవించలేకపోతాను. శరీర ఆశలను విసర్జించలేకపోతున్నా. నీతిమంతుడు శరీర ఆశలను విసర్జిస్తాడు. యేసయ్య మనకు మోడల్, ఇంకెవరు మోడల్ కాదు. ఈ లోకంలో శరీర ఆశల కోసం దేవుని పక్కన పెట్టే వాళ్ళు కోకల. దేవుని ఆరాధించే ప్రార్థన కూడికి రమ్మంటే రాం, కానీ బీగర ఊటే, బీగర అవుతున్నా ఊటే అంట. కరెక్ట్ అన్నది కన్నడ? బీగర్ ఊట. ఓకే, బీగర్ ఊట. బీగర్ ఊట అంటే మీరు మంచోళ్ళని నాలాటోడు గురించి చెప్పుకున్నాను. ఇక్కడికి వెళ్తే ఉపవాసం, అక్కడికి వెళ్తే తల, పేగులు, లివర్, బోటి, రాగిబా, మటన్ కర్రీ, కబాబ్, తొన్ని బిర్యానీ. ఓ సూపర్ బిగ్గర ఉంటాయి. ఓకేనా? ఓకే, ఓకే. ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ వాట్? దేవుడు చెప్తున్నాడు, భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయకో. చాలా మంది భోజనమే ఇంపార్టెంట్ ఉంటారు. భోజనం కోసం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బతికేదానికి తిను. అవునా? తినేదానికే బతకం. ఏ దేవుడు ఇంతలో తృప్తిగా ఉండు అంతే. దర్శనం దేవుడు చెప్పి తృప్తిగా ఉండు. నీతిమంతుడు తృప్తిగా ఉంటాడు. యేసయ్య మనకు మాదిరి. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ తలుకు పెలుకును చూసి ఆ యొక్క నేత్రాశకు ఆయన పడిపోవాలి. నువ్వు నేను నీకు తెలియదు నేత్రాశ అంటే ఏంటంటే ఇదే నేత్రాశ. నీ స్క్రీన్ టైం ఎంత ఉంది? ఎంత దీన్ని వాడుతున్నావు? ఏంటి నేత్రాశ కదా? మళ్ళీ ఇక్కడ ఒక పోజు ఏంటి? మొబైల్లో నేను ఎక్కువగా ఏం చెప్తాను ఏంటంటే దేవుడు వాక్యాన్ని వింటాను. ఎంత వింటావు? ఎంత చదువుతావు? నీకే తెలుసు, దేవుడికి తెలుసు, మిగతా ఎవరికి తెలియదు. చాలా మంది ఈ రోజుల్లో నేత్రాశలో పడిపోతున్నారు. అవునా కాదా? నీతిమంతుడుగా నువ్వు ఇక లోకంలో జీవించాలంటే ఏం చేయాలి? నేత్రాశను ఏం చేయాలి? విసర్జించు. యేసయ్య నేత్రాశను విసర్జించాడు. అందుకనే ఆయన తలపైకి ఆచరణలు దిగి వచ్చిన యేసయ్య ఎలాగైతే తండ్రి ద్వారా ఆచరించబడ్డాడో మనము కూడా ఇక లోకంలో ఏం చేయాలంటే ఆచరించబడాలంటే నీతిమంతులుగా మనం ఏం చేయాలి? మూడవది సాతాను చెప్పింది అంటే ఎత్తైన శిఖరాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచే దుంకు. నేనైతే ఏం చెప్తానంటే, చూడు సాతానా, నీకు బుద్ధి రావాలి, నేను దుంకుతా. నా దేవుడు ఏం చేస్తున్నా పట్టుకుంటాడు. నెట్ట కాదు, ఆయన చేయలా పెడతాడంతే. నేను దుమికినా కానీ కింద పడినా స్లోగా పారాచూట్ లాగా కిందకి లాగా దిగుతా. భూమి ఆకర్షణ శక్తి కూడా నన్ను ఏం చేయలేదు. నేను ఎవరినో తెలుసా? దేవుని యొక్క కుమారుడు. సాతాను ఏం చేశాడు తెలుసా? జీవపు డంబం అనే అస్త్రాన్ని. నువ్వెవరో తెలుసా? దేవుని కుమారుడికా? కొంచెం ఏమైనా దేవుని కుమారుని అతిశయపడతాడని చెప్పి సాతాను ప్రయత్నం చేశాడు. ఈ రోజులో కొంతమంది కాస్తో కోస్తో దేవునికి పని చేసి పట్టుకోలేవా? ఏంటి? జీవపు డంబం. జీవపు డంబంతో నువ్వు ఉన్నట్లయితే నీతిమంతుడుగా నువ్వు ఉండలేవు. యేసు ప్రభు శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని ఏం చేశాడు? ఆయన విసర్జించాడు. నీతిమంతుడిగా ఉన్నాడు.
మనం చదువుకున్న సామెతల గ్రంథంలో నీతిమంతుని తలపైకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. ఇప్పుడు అర్థమైందా? బ్రదర్ ప్రార్థన చేస్తున్నాడు పాస్టర్ గారు, ఉపవాసం ఉండి దుఃఖపడుతూ ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు. దావీదు పొరుపు ఎలా అయితే కొట్టుకుపోతుందో నా ఇల్లే కొట్టుకుపోతుంది పాస్టర్ గారు, అంత కన్నీటి ప్రవాహం. అవునా? నీతితో బతకకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని సహవాసాలకు వచ్చినా, ఎంత వాక్యం చదివినా వేస్ట్ వేస్ట్ వేస్ట్. నీతితో బతుకుదా. నీతి మంతుని తలపైకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి మనకి జీవితంలో ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. నాయనా, నీ ఆశీర్వాదం నాకు కావాలి నాయనా, నీ దీవెనలు నాకు కావాలి నాయనా, నీ దీవెనలు నీకు ఆశీర్వాదం నా యొక్క జీవితంలో కలగాలంటే, నేను వాటిని పొందుకోవాలంటే నేను స్వనీతితో బతకను, లోకనీతితో నేను బతకను, దుర్నీతితో బతకను, దైవ నీతితో నేను బతుకుతాను. దైవ నీతి ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? దేవుని యొక్క వాక్యంలో కనిపిస్తుంది. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని చదువు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు, దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థం చేయి, దేవుని యొక్క వాక్యాన్ని డిస్కషన్ పెట్టుకో, దేవుని యొక్క వాక్యాన్ని ముచ్చటించు, దేవుని యొక్క వాక్యాన్ని నెమరువే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించు. ఆ దేవుని యొక్క వాక్యముని నేను చేస్తా తెలుసా? శరీరాశలను, నేత్రాశను, జీవపు డంబా నుంచి ధైర్యముగా ఎదుర్కొని విజయాన్ని సాధించేదానికి అది యేసు ప్రభువే దానికి ఉదాహరణ. ఆ 3 ప్రశ్నలకు యేసయ్య వాక్యం ద్వారానే సమాధానం ఇచ్చాడు. వాక్యం ద్వారానే. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట. ఎక్కడ ఉంది అది? ప్రవక్తలు మాట్లాడిన మాట, దేవుని యొక్క వాక్యం. రెండోది, నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వేం చేయను? మొక్కాలి, ఆయనకే సాగిలపడాలి. ఇక లోకంలో ఉన్న దేనికైనానో సాగిలపడకూడదు. అది ఏంటది? దేవుని యొక్క వాక్యం. మూడవది, నీ దేవుని నువ్వు శోధించద్దు. అది ఎక్కడ ఉంది? దేవుని వాక్యం. కాబట్టి నీ యొక్క జీవితంలో నీతిమంతుడిగా బతకాలంటే దేవుని యొక్క వాక్యం యొక్క ఆయుధాన్ని నువ్వు చేత పట్టుకుంటే నీతిమంతుడిగా నువ్వు బతకగలుగుతావు. ఈ లోక ఆయుధాలను పట్టుకుంటే అనీతిమంతుడిగా నువ్వు వెళ్ళిపోతావు. దేవుడు పిలిచింది ఆయన నీతిమంతుడు కనుక మనము కూడా నీతిమంతులుగా ఉండాలని, నీతితో బతకాలని, దుర్నీతితో బతకకుండా, స్వనీతితో బతకకుండా, లోకనీతితో బతకకుండా దైవ వాక్యపు యొక్క ద్వారా దైవ నీతిని పొందుకొని ఆ దైవ నీతితో మనం బతికితే మన తలపైకి ఏమొస్తాయి? మన కుటుంబంలో వాక్యం సమృద్ధిగా ఉండాలంటే కొంతమంది సాక్ష్యాలు వింటే ఒళ్ళు జల్లరిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఉంటే బ్రేక్ఫాస్ట్ బెటర్. దట్స్ ఇట్. పెంపకం ఫస్ట్ దేవుని వాక్యం, తర్వాత ప్రార్థన, తర్వాత దేవునికి సహవాసం. ఎలాంటి పరిస్థితి అయినా కానీ చిన్నప్పుడు నుంచి ఏం చేస్తున్నావు? రేపు ఎగ్జామ్ ఉందా? ఎలాగ ఇంట్లో నుండి చదువుకో. వాడు ఓడగొడి చేస్తాడు. దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి ఇంట్లో చదివితే వాడు ఓడగొడి చేస్తాడు. నీ అవివేకం అని, నీ అజ్ఞానం. దేవుని యొక్క వాక్యం యొక్క విలువను గ్రహించడం నువ్వు నీ కుమార్తె కూడా అదే నేర్పిస్తున్నావు. ఇంకేం చేయాలి? ఎంత పనున్నా దేవుని దగ్గరికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం, వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జార్జ్ ముల్లర్ గారు ఏమన్నాడు తెలుసండి? ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను. మనం ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి కానీ ఏం చేస్తాం? కొంచెం చేస్తాం. కొంచెం కూడా కాదు, ఈరోజు పూట రేపు కూడా చేస్తాం. రేపు ఉంటామో లేదో గ్యారెంటీ ఏముందని
ప్రతిదానికి రేపు రేపు రేపే. కొంతమంది ఉంటారండి, విచిత్రంగా ఉంటారండి. ఈ రోజు నుంచి మాట్లాడు, బ్రదర్ ఈ పరిస్థితి నుంచి నేను గడ్డెక్కిస్తే తర్వాత ఏం చేస్తాను, దేవుని కోసం బలంగా ఉంటాను బ్రదర్. ఈ రోజులో నువ్వు బలంగా లేవు, రేపు ఎలా ఉంటావు? ఈ రోజు నువ్వు స్థిరంగా లేవు, రేపు ఉంటామని గ్యారంటీ ఏముంది? కాబట్టి రేపేమి సంభవించింది నీకు తెలియదు. కాబట్టి నేడే ఏదైనా యేసయ్య కోసం చేయాలనుకుంటే చేసే, వాయిదా ఏకో. మటన్ వండుకోవాలంటే వండేసుకుంటావు ఈరోజు, వాయిదా వేస్తావా? ఒక వారం తర్వాత వండుకున్నా. ఏదో తినాలనుకున్నా వెంటనే 6 అయినా 106 ఏది అప్పో సొప్పో చేసి ఏం చేస్తావు? వండేస్తావా లేదా? వండేస్తావు. మరి ఈ స్పిరిట్ ఏమైంది? అది దేవుని విషయంలో దగ్గర వచ్చింది. ప్రతిదీ వాయిదా వాయిదా వాయిదా. నీ జీవితం ఒక రోజు రాబోతుంది, రేపు అనేది నీ జీవితంలో ఉండదు. అప్పుడేం చెప్తా? జీవంతో ఉండగానే జీవ ప్రదాత అయిన దేవునికి సమీపంగా ఉండడం నేర్చుకుందామండి. దేవుడు మందిరాన్ని ఇచ్చింది అందుకు దేవునికి దగ్గరగా ఉండేదానికి, దేవునికి దూరంగా వెళ్ళేదానికి కాదు. కొంతమంది దేవుని మందిరానికి వచ్చినా కానీ దేవుని దూరంగా ఉంటారు. ఎంత విచారం అండి! లోకంలోని వారికి దేవునికి వాక్యం యొక్క విలువ తెలియదు. వాళ్ళు చేస్తుంది రైట్ అనుకుంటారు వాళ్ళు, కాబట్టి వాళ్ళకి తెలియదండి, వాళ్ళు తప్పు కాదు. కానీ మనకి ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది నిజమో, ఏది అసత్యమో, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో బాగా తెలుసు. మనకి ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కానీ మనం ఏం చేస్తాం? లోకస్తులు ప్రవర్తించిన దానికంటే బహు భయంకరంగా ప్రవర్తించే క్రైస్తవ జీవిత సరళిని మనం కలిగి ఉన్నాం. దాన్ని బట్టి మనం ఏం చేద్దాం? సిగ్గుతో తల ఉంచుకుందాం. దేవుడు అడుగుతున్నాడు నిన్ను, ఎన్నిసార్లు నీకు నేను దేవునికి నా యొక్క వాక్యాన్ని చెప్పాను? ఎన్నిసార్లు నిన్ను గద్దించా? ఎన్నిసార్లు నిన్ను సరిచేయాలని నేను ఆశపడ్డా? ఎందుకు నా వాక్యాన్ని తృణీకరించావు? ఎందుకు నన్ను తృణీకరించావు? ఎందుకు నన్ను నిర్లక్ష్యం చేశావు? దానికి సమాధానం ఏంటి? కాబట్టి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం రావాలి. ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? నీతిమంతులుగా ఈ లోకములో మనం, నిన్ను నన్ను నీతిమంతులుగా ఇక లోకములో ఉంచగలిగేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. అందుకనే మొదటి కీర్తన మన బాగా తెలిసే ఉంది, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే బ్లెస్డ్. బ్లెస్డ్ అంటే ఏంటి? ఆశీర్వాదం తెలుగులో. దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉంచుకో. దేవుని యొక్క వాక్యమే నిన్ను ఇక లోకములో అనీతి మంతుల మధ్యలో, అనీతి కలిగిన లోకములో నిన్ను నన్ను నీతిమంతునిగా నిలబెట్టేది ఏంటి తెలుసండి? దేవుని యొక్క వాక్యం. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ వాక్యం. దేని చేత తమ అర్థం సిద్ధపరచుకుంటారు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. దేవుని యొక్క వాక్యం మాత్రమే నిన్ను పరిశుద్ధపరిచేది. దేవుని యొక్క వాక్యం మాత్రమే నిన్ను నన్ను ఇక లోకంలో నీతిమంతులుగా నిలిపేది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావో, నీతిమంతులుగా నువ్వు ఉంటావు. అప్పుడు నీతిమంతుల తలపైకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను ఏం చేస్తావు? నేను అనేది మాట్లాడు. నేను అనేది నీ నోట్లోంచి రాదు. నిన్ను గొప్పగా జనాలు పొగడాలని ఆశపడవు. నువ్వు చేసిన దాన్ని జనాలు గుర్తించాలని ఆరాటపడవు. ఈ రోజుల్లో మనుషులు ఆరాటం ఏంటి? ఇతరులు మెచ్చుకో, ఇతరులు పొగడాలి. అలాగైతే నీలో ఏముంది? స్వనీతి ఉంది. దుష్ట సంబంధంగా నువ్వు ఆలోచన చేస్తే దుర్నీతి ఉంది.
లోక సంబంధంగా నువ్వు నడుచుకున్నట్లయితే నీలేముంది? లోక నీతి. అప్పుడు నీతిమంతుడిగా నువ్వు ఉండలేను. నీతిమంతుడిగా నువ్వు లేకపోతే దేవుని కాచుదాలు నీ తలపైకి రా. నువ్వు నీతితో ఉండు, నీ కుటుంబాన్ని నీతిలో నడిపించు. తద్వారా నీ పైన, నీ కుటుంబం పైన దేవుని కాచుదాలు కుమ్మరించబడతాయి. 5 విషయాలు చెప్పాలనుకున్నా, ఒకటైంది. 12:35 అయింది. తర్వాత మెన్స్ ఉమెన్స్ ఫెలోషిప్. దేవునికి చిత్తమైతే, దేవునికి రాకడ ఆలస్యమైతే, ఒకవేళ నువ్వు నేను బతుకుంటే అంతే కదా. అలాగే చెప్పి చచ్చిపోతానేమో కుమ్మూరేళ్ళు చచ్చిపోతానేమో అలా బతకే. అలా బతకు. నువ్వు బతకాల్సింది నీతిమంతుల విశ్వాసం మూలంగా. ఏంటి? దేవుడు లెక్కేసాడు, కరెక్ట్ లెక్క, పర్ఫెక్ట్ కౌంట్. ఎన్ని సంవత్సరాల బతకాలని తీర్మానం. మా మామగారికి ఇన్ని సంవత్సరాలు బతకాలని అనుకున్నాడు. ఆయన దిట్టంగా ఉన్నాడండి, బ్రహ్మాండమైన. మేము అనుకున్నాం 100 బతికేస్తాడు అనుకున్నాం. మేము 100 కంపల్సరీ. ఏంటంటే ఒక్క హెల్త్ ప్రాబ్లం లేదా, ఫుల్ దిట్టం అంటే దిట్టం. బాడీ బిల్డర్ అండి ఆయన. మిస్టర్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫుల్ విత్రించే డాక్టర్ కాబట్టి ఆయన కూడా సెల్ఫ్ డిసిప్లిన్ పాటించేవాడు. ఎంత తినాలో అంత తింటాడు, అంతే. ఏది తినాలో అంత తింటాడు, అంతే. ఎక్సర్సైజ్ ఫుల్. 2 రోజుల క్రితం కూడా డంబిల్స్ ఎత్తాడు ఆయన. కానీ బుధవారం 3:30 గంటలకు సాయంకాలం ఏమైంది? షాక్. నోబడీ ఎక్స్పెక్టెడ్. ఏంటి ఈయన చనిపోతుండే ఎవరు అనుకోరు. కారణం ఏంటంటే నా దిట్టమైన వ్యక్తి. అందరిని పంపించేస్తాడు, ఈయన మాత్రమే అసలు. వాళ్ళ కొడుకుని పంపించేశాడు, కూతురుని పంపించేశాడు. అందరూ అనుకున్నారు అందరిని పంపించేస్తే వెళ్తాడు. మా అత్తగారు అంటూ ఉంటుంది, ఈయన వెళ్తాడు, మనందరిని పంపించినారు ఆయన వెళ్తాడు. కానీ ఏమైంది? టైం వచ్చింది, దట్స్ ఇట్. ఎంత ఆరోగ్యంతో ఉన్నా, ఎంత అనారోగ్యంతో ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, దేవునికి టైం ముగించబడిన తర్వాత. అందుకని మోషే దైవజనుడు చేసిన ప్రార్థన 90 కీర్తనలో, మాకు జ్ఞాన హృదయం కలిగచే, దినములు లెక్కించడం మాకు. అంతే. డబ్బు లెక్క పెడతాం నేర్పించు నాయనని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఇన్ని ప్రమోషన్లు రావాలి, లెక్క అన్నిటికీ లెక్క ఉంది. కానీ నీ లెక్క ఏంటో తెలుసా? నా జ్ఞాన హృదయం కలిగించు నాయన. ఈ రోజు నాకు ఇచ్చావు నాయన, రేపు నాకు జీవితం ఉంటుందో నాకు తెలియదు. కాబట్టి ఈ రోజు నేను నీతిమంతుడిగా నేను జీవించాలి. దట్స్ ఇట్. ఎందుకంటే నీతిమంతులు ఉండే స్థలము పరలోక రాజ్యం. అనీతిమంతులు ఉండే స్థలం. నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలంటే నీతిమంతుడిగా ఉండాలి. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి వీసా పాస్పోర్ట్ దేవుడు ఇచ్చేసాడు. ఇంకా ఫ్లైట్ ఎక్కాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉంటే ఫ్లైట్ ఎక్కుతావు, ఫ్లైట్ డెస్టినేషన్ ఇవ్వాలి. పాస్పోర్ట్ వీసా ఎక్కినా, పాస్పోర్ట్ వీసా ఉన్నా ఫ్లైట్ ఎక్కకపోతే, నాకు పాస్పోర్ట్ ఉంది, నాకు వీసా ఉంది, వెళ్ళిపోతాను పరలోకం అంటే వెళ్ళిపోతావా? ఫ్లైట్ ఎక్కాలిగా. ఫ్లైట్ ఎక్కితే ల్యాండ్ అవుతుంది. ఆ ఫ్లైట్ ఏంటో తెలుసా? నీతిమంతుడిగా జీవించు. నీతిమంతుడిగా నువ్వు జీవించినట్లయితే అప్పుడు నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు పొందిన బాప్తిసం, ఇవన్నీ కూడా నేనేం చేస్తుంది? పరలోక రాజ్యంలోనికి నిన్ను నడిపిస్తుంది. అందుకనే దేవుడు మందిరాన్ని ఇచ్చాడు, అందుకనే బైబిల్ని ఇచ్చాడు, అందుకనే వాక్యాలు మనకి ఇస్తున్నాడు, అందుకనే ప్రతిదీ కూడా దేవుని యొక్క పేరిట మనం చేస్తున్నాం. అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? మనం ఏం చేద్దాం? నీతిమంతులుగా మనం బతుకుతాం. నీతిమంతులుగా బతికితే ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఏం చేస్తాడు? దయచేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించును గాక. ఆమె తల వంచి కళ్ళు మూసుకుందాం. మన యొక్క జీవితాల్లో నువ్వు స్వనీతితో, దుర్నీతితో, లోకనీతితో నువ్వు బతుకుతున్నట్లయితే వాటిని విడిచిపెట్టి దైవ నీతితో బతికే రకంగా ఒక తీర్మానం తీసుకో. దేవునికి దూరంగా ఉండి ఏది సాధించలేము. నీతిమంతుడిగా ఉంటే నువ్వు దేవునికి సమీపంగా ఉంటావు. దేవుని వాక్యం చెప్తున్నాను, హక్కు పెట్టుకుని ఉండు.
దేవుని హత్తు పెట్టుకుని ఉండాలంటే, ఆ నీతిమంతుడిని హత్తు పెట్టుకుని ఉండాలంటే నువ్వు నీతితో బతకాలి. అనీతితో జీవిస్తూ ఆ నీతిమంతుని దగ్గరికి నువ్వు వెళ్ళలేవు, ఆయన పట్టుకోలే. దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు నిన్ను దీవించాలని, నీ కుటుంబాన్ని దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలి. కానీ నీకున్న మొండితనం, నీకున్న కఠిన స్వభావం, నీలో ఉన్న స్వార్థం, నీలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవగుణం, వాటిని విడిచిపెట్టు. నీతిమంతుడిగా బతుకు. నీతిమంతుడిగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే నువ్వు నీతిమంతుడిగా ఉండగలుగుతావు. దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు సరి చేసుకుంటేనే నీతితో బతకగలుగుతావు. ఆ రకంగా మనకి జీవితాలను సమర్పణ చేసుకుందామా? నా యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. వాక్యాన్ని మా యొక్క జీవితాల్లో ఫలింప చేయండి.